దేవుని మాటను మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. మనం నేర్చుకుంటున్నాం కదా, పరిశుద్ధ ప్రవర్తన కలిగి మనల్ని మనం జాగ్రత్తగా అన్ని విషయాలలో సంరక్షణ కలిగి దేవుని రాజ్యంలోకి సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోవడానికి ఆయన కృపా జ్ఞానం మనకెంతో అవసరం. కాబట్టి ఆ పరిశుద్ధ ప్రవర్తనలో మరి యొక్క భాగాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8, 9 మాటలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ మాట. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము నీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు అని అడుగుతా ఉన్నారు. ఒకసారి ఆలోచిస్తే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటనంటే, ఫిలిప్ అడిగే ప్రశ్న, నాకు దేవుణ్ణి లేకపోతే తండ్రిని చూపించు అని అడిగేటప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నన్ను చూసావు కదా, దేవుణ్ణి చూసినట్టే, ఆయన ఇలాగే ఉంటాడు, ఇలాగే చేస్తాడు అని చెప్పగలిగాడు. కొన్నిసార్లు మనం చాలామంది కొంతమందికి ఉండే గొప్ప తలంత అనొచ్చు. దాన్ని ఏంటనంటే, చూసి కొంతమంది నేర్చుకోగలుగుతారు. ఆ గ్రహణ శక్తి ఉంటుంది, వాళ్ళకి చూసి నేర్చుకోగలుగుతారు. మీలో ఉందా ఎవరికైనా? కొన్ని విషయాలు చూసి నేర్చుకోగలుగుతారు. కొంతమందికి చెప్పాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పాలి. కొంతమందికి ఒకటి ఇయ్యాలి, అది తట్టు చూసుకొని, మా అమ్మ నన్ను కొట్టింది, మా నాన్న నన్ను కొట్టాడు అని చెప్పుకుంటూ, ఎందుకు కొట్టారా అని అడిగితే, మరి నేను ఇలా చేశాను అందుకే నన్ను కొట్టారు అని చెప్తా ఉంటారు. కొంతమంది దెబ్బ కావాలి, కొంతమంది గద్దింపుకే సెట్ అయిపోతారు. హాయ్ అని అడిగితే అడిగేదో అర్థం, దమ్మో నేను చేయకూడదని చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి చేయకూడదు, ఇలా చేయకుండా ఉండకూడదని. అలాగా కొంతమందికి కొన్ని రకాలుగా చెప్తా ఉంటారు. కానీ యేసు ప్రభు చెప్తాను, నన్ను చూస్తే మీరు తండ్రిని దేవుని చూసినట్టే అంటున్నాడు. ఆయన చేసిన ప్రతి క్రియ కూడా దేవునిని కనపరిచింది. ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, దేవుని ప్రతినిధిగా నేను ఉండాలి. అంటే నన్ను చూస్తే యేసు చెప్పిన బోధ ప్రకారం నడిచేవారు ఇలా ఉంటారా అని మనల్ని చూసి చెప్పగలగాలి. అది పరిశుద్ధమైన జీవితానికి ఒక ఆలోచన మనం గ్రహించవచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే చాలామంది అంటారు, ఏమనంటే, మీరు క్రైస్తవులు కదా, ఇలా చేయరు కదా అని అంటారంట. మీరు క్రైస్తవులు కదా, ఇలా ఉండరు కదా అని అంటారు. మీరు క్రైస్తవులు కదా, మీరేంటి ఇలా చేస్తున్నారు, అదేంటి మేము ఇలా చేస్తాం, మీరు కూడా అలాగే చేస్తారా, మీరు కూడా ఇలాగే ఉంటారా అని అంటారు. మీరు క్రైస్తవులు కదా, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, బూజులు మాట్లాడుతున్నావు ఏంటి అని ఉంటారు. వాళ్ళకి క్రైస్తవులు అనగానే ఎలా ఉంటారని వాళ్ళు ఊహ చెప్పండి. అలా ఆలోచన ఏంటి చెప్పండి? క్రైస్తవులు అనగానే దేవుని తెలియని ప్రజలకి వీళ్ళు తప్పు చేయరండి. ఫస్ట్ వీళ్ళు తప్పు చేయరు, వీళ్ళు చెడ్డగా నడుచుకోరు, ఇతరులకి ఇబ్బందికరంగా వీళ్ళ జీవితాలు ఉండవు అనేది లోకల్లో ఉండేవారికి క్రైస్తవుల గురించి నాకు అభిప్రాయం. మరి మనకుందా అభిప్రాయం? నేను ఇలా ఉండాలని, నేను ఇలా బతకాలని క్రైస్తవుడిగా మనకుందా? బయట వాళ్ళకి ఉండడం వేరు, నాకుందా? నేను ఇలా ఉండాలి, నన్ను చూస్తే మీరు ఇలా అని ఆలోచించాలని ఆలోచించి మనం దేవునికి అలా ఉన్నామా లేదా అనేది ఎప్పుడూ మనల్ని మనం పరీక్షించుకోవాలి, మన గురించి మనం ఆలోచించాలి. నా ఫ్రెండ్ ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఒకసారి మేము ఇద్దరం కలిసినప్పుడు కూర్చొని మాట్లాడేటప్పుడు ఆయన బాస్ ఆయనకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, ఏంటి సార్ అని ఇలా మాట్లాడుతూ చాలా ఎంత చక్కగా పెట్టేసిన తర్వాత, వీడొకడరా బురదనేస్తాడు అన్నాడు నాతో. మాట
మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడాడండి. ఫోన్ అంతా చాలా చక్కగా మాట్లాడాడు. మాట్లాడేసిన తర్వాత మాత్రం ఈడు ఒకట బుర్ర తినేస్తాడు అని చెప్పి అతని గురించి కొన్ని వాక్యాలు మాట్లాడాడు. అంటే కొన్ని పదాలు, కొన్ని మాటలు మాట్లాడాడు నాతో. ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అన్నట్టుగా. నాకు అనిపించింది, ఫోన్లో ఆ విషయాలు చెప్పగలడా? చెప్పగలడా? చెప్తే ఏమవుద్ది? ఉద్యోగం పోతుంది. క్రైస్తవుడిగా మనకేం ఉద్యోగం ఉంది పోవడానికి? పోద్దా? ఉన్నతమైన పరలోకం పోగొట్టుకుంటాడు క్రీస్తుని తెలిసిన తర్వాత అలా బతకపోతే. ఈరోజు ఆలోచించండి, క్రైస్తవ జీవితం ఈ భూమి మట్టుకు మాత్రమే కాదు. అంటే ఈ భూమి మీద ఏదో సంపాదించుకుందాం, స్థిరపడిపోదాం, బాగుపడిపోదాం అని అంటే మంచిదే. కానీ భూమి మీద నువ్వు ఉండేది 70 సంవత్సరాలు. ఒక 100 ఏళ్ళ తర్వాత నువ్వు ఎవరో కూడా గుర్తుపడడానికి చాలామందికి టైం పడుతుంది. అవునా కదా? 100 ఏళ్ళు పోతే. కానీ నీ పేరు జీవగ్రంథంలో రాయబడేలా బతకాలి అని అంటే నీలో ఆ పరిశుద్ధత ఉండేటప్పుడు పరలోకంలో నీ గురించిన ఆ పేరు, స్థానము ఉంటుంది. ఈరోజు ఆలోచించండి, భూమి మీద మనం బతుకుతున్న బతుకు ఈ భూమి మట్టుకు మాత్రమే అంటే మనంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను దేవునికి ప్రతినిధిగా బతుకుతున్నానా లేదా, దేవునికి ఇష్టమైన వారిగా నేను ఉంటున్నానా లేదా అనేది మనం ఎప్పుడూ ఆలోచన కలిగి ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం ఇలా చెప్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని, ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. ఇందాక మనం అనుకున్నాం కదా, కొంతమందికి చూస్తే నేర్చుకుంటారు, కొంతమంది చెప్తే నేర్చుకుంటారు. అలా యేసుప్రభు తనను చూసి ఈయన దేవుని సంబంధి అని ఎరగవలసిన అనేకమైన పనులు చేసినా కొంతమందికి కనపడదు, చేయలేరు, గుర్తించలేరు. అయ్యో యేసుప్రభు ఇలా ఉంటాడా, ఇలా నడుస్తాడా, ఇలా చేస్తాడని చాలామందికి అతను కళ్ళ ముందే జరిగినా గుర్తించలేని వారికి ఆయన బోధించాడంట. ఆయన జీవితాన్ని దేవుడు ఇలా ఉంటాడని నేర్పించాడు, చెప్పాడు. ఈరోజు ఆలోచించండి, క్రైస్తవులుగా మనం బతికితేనే చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు. అలాంటిది బతకపోతే దేవుని చూడగలరా? బతికితేనే కొంతమంది చూడలేరు. వాళ్ళకి చెప్పి నేర్పించాలి, చెప్పి బోధించాలి. అరే బాబు, ఇది జీవన విధానము. యేసుప్రభు చెప్పిన మాటలన్నీ కూడా మనిషి బ్రతకవలసిన జీవన విధానం. అంటే నువ్వు రోజు పాటించవలసిన క్రమాలు, నువ్వు నేర్చుకోవాల్సిన విధి విధానాలు అని చెప్పి కొంతమందికి నేర్పిస్తే కానీ అర్థం అవ్వలేని సంగతిలో మనం బ్రతికే బతుకులు దేవుని సంబంధమైన వారిగా, నేను ఆయనకు చెందిన వాడిని, నేను యేసు సంబంధిని అన్నట్టుగా నేను బతకపోతే లోకంలో ఉన్న వారికి యేసు ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడని చెప్పి మనల్ని చూసి చెప్పగలరండి? మరేం చెప్తారు మనల్ని చూసి? వీళ్ళు క్రైస్తవులే కానీ అన్నీ మనలాగే చేస్తారు, అన్నీ మనలాగే ఉంటారు, పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు చర్చికి వెళ్తారు, మనం గుడికి వెళ్తాం, అంతే తేడా. రైట్. ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ఆలోచన, ఉద్దేశం ఒకటే. ఏంటనంటే మనిషి ప్రతి ఒక్కడు కూడా తన గుణాన్ని మార్చుకోవాలి. బాహ్య సంబంధంగా కొద్ది రోజులు పోతే పురుషులు ఒక కటింగ్ ఇంకొక స్టైల్ మారుస్తూ ఉంటారు, ఎప్పుడు ఇదేనా అన్నట్టు. స్త్రీలు వారి కట్టు కొంతమంది మారుస్తూ ఉంటారు, చీరలు ఇలా ఈ రకంగా. భౌతికంగా చాలా విషయాల్లో మార్పును కోరుకుంటూ అది చేయడానికి, పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం. మనం అంతరంగం విషయంలో గుడికి వెళ్తున్నా, మందిరంకి వెళ్తున్నా, మసీదుకి వెళ్తున్నా నేను ఇలాగే ఉంటున్నానని ఎప్పుడూ ఆలోచించలేని మనసుతో మనుషులు ఉండిపోతూ ఉంటారు. అయితే క్రీస్తుని వెంబడించిన వారికి అలా కుదరదు. నన్ను నేను నిరంతరం పరీక్షించుకుంటూ నా జీవితానికి దేవునికి ఇష్టమైనట్టుగా ప్రతిరోజు నేను మారానా లేదా అని ప్రతిరోజు పరీక్షించుకునే ఆలోచనతో నేను నింపబడాలి. ఈరోజు ఆలోచించండి, నేను దేవుని సంబంధిని, దేవుని వాడిని అన్నట్టుగా బతుకు నాలో లేదంటే నేను పరిశుద్ధంగా బతకట్లేదు అనేది నేను గ్రహించాలి. ఆ విషయాలు పరీక్షించుకోవడానికి ఒక 5 విషయాల్ని నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మొదటిది ఏంటనంటే, నా ముందుండే వ్యక్తిని బట్టి ఎప్పుడూ కూడా నేను దేవుని సంబంధిగానే ఉండాలి, కానీ నా ముందున్న వ్యక్తి నా శత్రువు అయితే ఒకలాగా, నా మిత్రుడైతే ఒకలాగా నేను మారిపోకూడదు. అర్థమైందా? నా ముందుండే వ్యక్తిని బట్టి నేను మారిపోకూడదు. నా ముందుండే వ్యక్తి ఎలాంటి వారైనా సరే నేను దేవుని సంబంధిగానే, దేవుని వాడినిగానే, ఆయన వ్యక్తిగానే నేను బతకడానికి ఇష్టపడాలి. యోహాను సువార్త 19వ అధ్యాయము
10వ చదువు. యోహాను సువార్త 19:10. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగువా అని ఆయనతో అనెను. అందుకు యేసు ఇలా అంటున్నారు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదని. ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మనకి మేలు చేయగలడు, తప్పించగలడు, విడిపించగలడు, కాపాడగలడు అని మనకు తెలిస్తే మనం ఆ వ్యక్తితో ఎలా నడుచుకుంటాం? ఏం చేస్తాం? మరీ క్రైస్తవ పదాలు వాడకండి, జాగ్రత్తగా కొంచెం. మనం ఇప్పుడు బయటే ఉన్నాం అనుకుని చెప్పండి, ఏం చేస్తాం చెప్పండి. అతను మనల్ని మేలు చేయగలడు, తప్పించగలడు, విడిపించగలడు, గొప్ప చేయగలడు, బలపరచగలడు అంటే ఏం చేస్తాం? ఫస్ట్ కనపడగానే, సార్ షర్ట్ ఎక్కడ కొన్నారు, భలే ఉంది సార్, అమ్మ భలే ఉందండి, మీ చీర భలే ఉందండి, మా చెప్పులు భలే ఉన్నాయండి, కళ్ళద్దాలు భలే ఉన్నాయి. ఏం చేస్తాం? వాళ్ళకి సోప్ వేస్తాం. ఏం చేస్తాం? సోప్ వేసి వాళ్ళని ఉబ్బించి, తబ్బించి, పొంగించి మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుంచి. కొంతమందికి తెలిసిపోద్దని తెలిసినా చేస్తూ ఉంటారు. ఏట్రని బాగా, నీకు ఏటి కావాలి చెప్పు అని అడిగేంత వరకు ఏం చేస్తాను వీళ్ళు, వాళ్ళకి ఆ పొగ, సాంబ్రాన్ని పొగ వేస్తారు కదా వాహనాలకి. అలాగా వీళ్ళు మనుషులకి ఏం చేస్తారంటే పొగ వేస్తూ ఉంటారు. అలా మనిషి స్వభావం ఎదుటి వ్యక్తిని బట్టి నేను ఎప్పుడు మారిపోకూడదండి. అది ఇచ్చే వ్యక్తి ఎలా చూస్తాడంటే, తీసుకునే వ్యక్తిని చాలా చులకనగా చూస్తాడు. వీడు ఇంతేరా, వీడి మాటలతో చేసే పని వ్యక్తి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఆలోచించండి. మనము వ్యక్తి అతడు చేయగలిగిన సామర్థ్యాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ ఎప్పుడు కూడా నాలో మార్పు రాకూడదు. నాలో ఏ రకమైన మార్పు రాకూడదు. యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, బాబు నీ చేతిలో అధికారం ఉండొచ్చు, కానీ దేవుని సెలవు లేక నువ్వేది చేయలేవు. అంత దమ్ము ఉంటుందండి. ఒక వ్యక్తి నిన్ను చంపగలడని తెలిసిన తర్వాత ఒక మనిషిలో భయం లేకుండా, చంపితే చంపుకో, నా పరిశుద్ధత నేను విడువను, నా క్రియలు నేను మార్చుకోను, నా నీతిని నేను వదలను, నా యథార్థత నేను వదలను, నేను పట్టుకుంది విలువైంది, నేను వెంబడిస్తుంది సత్యమైంది, నేను ఎలా దీని నుంచి విడిపించి రాగలను, నా సమయం దేవునితో, నా ఆనందం దేవునితో, నేను గడిపేది దేవునితో అని ధైర్యంతో నేను చెప్పగలిగే స్థాయి నాలో ఉందా? అలా బతికితే నేను దేవునికి ప్రతినిధిని, నేను దేవుని సంబంధిని, దేవుని ఆలోచన ప్రకారం నడవడానికి ఇష్టపడినవాడిని. అలాగా నేను పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నడవాలి. వ్యక్తిని బట్టి కానీ, అతడు చేయగలిగిన సామర్థ్యాన్ని, బలాన్ని బట్టి కానీ నేను మారిపోకూడదు. ఒక వ్యక్తి మనకి మేలు చేస్తాడంటే మనం చాలా పొగడగలిగినప్పుడే, మనకు కీడు చేస్తాడన్నప్పుడు మరింతగా లోబడిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అమ్మో అతను నన్ను తీసేస్తాడరా, అతను నన్ను తప్పించేస్తాడరా. ఇందాక మా ఫ్రెండ్ మాట్లాడినాడు ఫోన్లో. చెప్పండి సార్, చాలా మాట్లాడాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత మాత్రం ఆడికి నచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కొంతమంది భయంతో వారి ఎడల కొంత ఆ గౌరవాన్ని చూపించడానికి ఇష్టపడతారు. పిల్లలు కూడా చూడండి, ఈ ఏజ్ ముందు లేని ఏజ్ వాళ్ళు అలా ఏం చేస్తారంటే, అమ్మ నాన్న అంటే ఏదో భయం ఉన్నట్టు అమ్మ అంటారు. బయటికి వెళ్ళండి, వాళ్ళని చూడండి. నన్ను నేను చూసుకునే చెప్తున్నాను, బయటికి వెళ్ళండి, వాళ్ళని చూడండి. భయమా అమ్మ నాన్న అంటే? అలా ఉంటే బాగుంటుంది కదా. వాళ్ళ దగ్గర ఏంటో మనకు భయం అన్నట్టు. ఎప్పుడైనా మన ఫ్రెండ్ మన ఇంటికి వచ్చారనుకోండి, అమ్మ అనగానే మీరు నటించే నటనాలు చూసారనుకోండి, ఓస్ ఏ ట్రోయ్, కాలేజీలో కాలర్ ఎగరేస్తావు, ఇంట్లో మాత్రం వీడి పిల్లేరా, ఇలా అంటూ ఉంటారు మాటలు. ఆలోచించండి. మనం వ్యక్తి ఎదుట మనం చేసే చేష్ట మన గురించి తెలిసినట్టు గుర్తుపడతాడు, గుర్తుపట్టలేడా? మరి దేవుడి నుంచి తప్పించుకోగలమా? దేవుడి నుంచి దూరం అయిపోయి మారిపోగలమా? ఎలా అనుకుంటున్నావు మరి దేవునికి తెలియదని? నువ్వు దేవుని సంబంధమని నువ్వు అనుకోలే ఈరోజు వరకు. నేను దేవుని వ్యక్తిని, నేను దేవుని కొరకు బతకాల్సిన వాడిని, నా జీవితం దేవునికి సంబంధమైంది అనే ఆలోచన నీలో నాలో లేకపోతే నచ్చినట్టుగా బతుకుతాం. కానీ దేవుని సంబంధం అనే భయం మనలో పుడితే
నేను ఇది చేయకూడదు, వ్యక్తిని బట్టి నాలో మార్పు రాకూడదు అన్న ఉద్దేశాలతో ప్రతి అడుగు వేయడానికి మనిషి ఇష్టపడతాడు. రెండోది ఏంటనంటే పరిస్థితిని బట్టి మారిపోకూడదు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ మాట. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. యేసుకి అన్నీ తెలిసి వారి వశము చేయబడలేదంట. అంటే వారు యేసుని కొనలేరు అని, యేసుని ఏ రకంగా కూడా కొన్ని మాయమాటలు చెప్పి వాళ్ళకి నచ్చినట్లుగా చేయించుకోలేరు అని చెప్పి దేవుని మాట చెప్తాను. ఇప్పుడు ఆలోచించండి, కొంతమంది దగ్గరికి మనం వెళ్తే వారిని పొగిడితే మనం కొన్ని సంపాదించుకోవచ్చు, వారికి నచ్చిన మాటలు మనం చెప్తే వారు సంపాదించుకోవచ్చు, వారు ఎదురు చూస్తుంది మనం వారికి చెప్పగలిగితే, వారు సందిగ్ధంలో ఉన్న అనుమానంలో ఉన్నదాన్ని మనం నివృత్తి చేయగలిగితే, అంటే ఆ విషయాన్ని మనం విడమర్చి చెప్పగలిగితే, వివరించగలిగితే మనల్ని చూసి ఆహా అని చెప్పి మనల్ని మాట్లాడుతూ ఉంటారు. నేను ఈ పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే, యేసు ఎవ్వరి వశము చేయబడలేదనంటే, కొంతమంది మన దగ్గరికి వచ్చి మనల్ని పొగిడారు అనుకోండి, వాళ్ళ మాటలు వినడానికి ఇష్టపడతాం మనం. అవునా కదా? ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మిమ్మల్ని సబ్బాషండి, మీరు ఇంకా మీ అంతటి వాళ్ళు లేడండి, మీరు ఇంకా ఇంకా ఊపరండి అని అన్నారనుకోండి, మనం వాళ్ళ మాటలు వాళ్ళు ఎప్పుడైనా వచ్చారనుకోండి, ఏంటండి సంగతులు అని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు మాట్లాడిపోయినా వెళ్ళి చేయగలుగుతాం. ఎందుకు? మన గురించి ఓ మంచి మాట చెప్తాడు, ఓ గొప్ప మాట చెప్తాడు, మనం చూసి అబ్బా ఏదో అంటాడు. ఈ రకమైన ఆలోచన ఏం చేస్తుంది అంటే మనిషి అమ్మబడుతున్నాడని ఆలోచించడు. అందుకు యేసుప్రభునంట, నువ్వు ఎన్ని గొప్ప మాటలు చెప్పినా ఆయన నువ్వు కొనలేవు, లేకపోతే నువ్వు ఎన్ని గొప్ప గొప్ప పనులు చేసి ఇలా చేశానని చెప్పినా ఆయన నీకు అమ్మబాడు. యేసుని ఎవ్వరూ కొనలేరు. నువ్వు ఏ దాంతో తీసుకొచ్చి నేను యేసుప్రభుని కొనేయగలను అనుకుంటే అది వల్ల పడదు. అయితే ఒకసారి ఆలోచించండి, కొంతమంది మన దగ్గరికి వచ్చి పొగడొచ్చు. అయితే ఒక మాట నేను విన్నాను, నాకు అది చాలా నచ్చిన మాట. ఏంటనంటే ఒక ఆయన అన్నారు, పొగిడారని నువ్వేమి నిచ్చినెక్కి పైకి మేడకి ఎక్కిపోకు, ఏ నోరు నేను పొగుడుతుందో ఆ నోరే నేను తిడతా జాగ్రత్త అన్నాడు ఆయన. అర్థమైందా మాట? ఏ నోరు నిన్ను పొగుడుతుందో ఆ నోరు నిన్ను తిడతా జాగ్రత్త అనంటే, నాకు ఎందుకు తిడతాది అని ఆలోచించే, ఇప్పుడు నేను మీకు నచ్చిన మాటలన్నీ చెప్పాను అనుకోండి, నన్ను ఏమంటారు మీరు? భలే మాట్లాడుతున్నాడు, బాగా చెప్తున్నాడు అంటారు. నేను మీకు నచ్చని మాటలన్నీ మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడేం చెప్తారు? పోయిన సంవత్సరం బాగానే మాట్లాడేవాడు, ఏటో కొత్త సంవత్సరం దగ్గరికి వస్తుందంటే మారిపోయాడు. అప్పుడంతా అలా వెళ్ళేది, కానీ ఇప్పుడు అంతా ఏడు మమ్మల్ని వదలట్లే, మారిపోయాడు మా వాడు. మనకేమనిపిస్తుంది చెప్పండి? మనకు నచ్చందంతా చెప్తే, మనకు నచ్చినట్లుగా మాట్లాడితే మనకు ఎక్కడో తెలియని బాధ ఇది వచ్చేసి అవతల వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటాం. మనలో ఆ మార్పు రావడానికి గల కారణం ఆ పరిస్థితి అలా చేస్తూ ఉండొచ్చు. ఈరోజు యేసుప్రభు ఆయన చెప్తా ఉన్నారు, ఎవరి వశము నేను చేయబడలేదు. కొన్ని పరిస్థితులు మన జీవితంలో వచ్చిన తర్వాత మనం మారిపోకూడదు. మొదట ఎలా నడుచుకున్నామో, మొదట మన సంబంధం ఎలా ప్రారంభించామో, ఆఖరి వరకు అదే దాంతో మనం కొనసాగించే ఆ ఉన్నత విలువలు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి సిద్ధపడాలి. ఈరోజు ఆలోచించండి, వ్యక్తిని బట్టి మనం ఎక్కడా కూడా మనం మారిపోవడానికి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు? నేను దేవుని సంబంధిని, దేవుని ప్రతినిధిని, దేవుని వ్యక్తిని. రెండోది, పరిస్థితిని బట్టి ఎప్పుడు కూడా నేను ఏం చేయకూడదు? మారిపోకూడదు. మూడోది ఏంటనంటే అవసరతను బట్టి ఎప్పుడు కూడా నేను దేవుని ప్రతినిధిగానే ఉండాలి. మూడోది ఏంటి? అవసరతను బట్టి నేను ఎప్పుడూ కూడా మారిపోకూడదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనం చదువుదాం.
మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువుతున్నాను. ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్నందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ఆహారం విషయంలో కొన్ని క్రమాలు, కొన్ని పద్ధతులు మనిషి ఏర్పరచుకుంటాడు, నియమించుకుంటూ ఉంటాడు. ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అని. అయితే ఆహారం విషయంలో తినిన తర్వాత కడుపులో ఎంతకాలం ఉంటుంది చెప్పండి? ఎన్ని గంటలు ఉంటుంది? నేను విన్నానో చదివానో ఏంటనంటే 6 గంటల్లో మనం తినే ఆహారం అరిగిపోయి పనికొచ్చేవి శరీరంలో కలుస్తాయి, పనికిరానివన్నీ వ్యర్థంగా భూమిలో విడవబడతాయి కదా. ఆహారం విషయంలో మనం ఆలోచిస్తే ఆ రోజుకి అది అయిపోద్ది. నువ్వు వద్దన్నా నీ రోజు బయటికి వెళ్ళిపోద్ది. నీ శరీరానికి కావాల్సింది తీసుకుంటుంది, వద్దన్నది వదిలేస్తుంది. అలాంటి ఆహారం విషయంలో ఎంత కట్టుబాటులో మనుషులకి. నువ్వు దేవుని ప్రతినిధివేనా అంటే ఆ సమయంలో తెలిసిపోద్ది, నేను దేవుని సంబంధిని, నేను ఇది తిన్నాను, నేను ఇలా ఉన్నాను అని అంటూ ఉంటారు. సాధారణంగా ఒకసారి ఆలోచిస్తే ఎవరైనా ఒకరు చనిపోయారు అనుకోండి, చనిపోయినప్పుడు ఆ ప్రదేశంలో దుఃఖ నివారణ పొందడానికి, దుఃఖం నుంచి విడుదల పొందడానికి ఆహారము, వస్త్రము మనిషికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. ఈ రెండు ఇస్తాయి కాబట్టి చనిపోయినప్పుడు వారికి కొన్ని బట్టలు, ఆహారం పెడతా ఉంటారు. మన వెల్లుట ద్వారా ఏం జరుగుతుంది అని అంటే వారికి కొంత నెమ్మది. అరే మా వాళ్ళు వచ్చారా, మా అందరూ వచ్చారా. పెళ్ళికి వెళ్ళి వేలు చదివించేస్తారు. ఎందుకు? మన పెళ్ళికి వచ్చి చదివించాలి కాబట్టి. చావుకి వెళ్ళి ఒక్క రూపాయి ఇవ్వడం, ఊపుకొని వెళ్తాడు, ఊపుకొని కొంతమంది తినకుండా వచ్చేస్తారు, తిండిని కూడా వృధా చేయడానికి. ఇలాంటి స్వభావం ఆలోచించండి. ఎంతో కష్టపడి వాళ్ళు పెడతారు, వాళ్ళ దుఃఖంలో మీరు మాతో రండి, ఆనందించండి, మమ్మల్ని సంతోషపరచండి, మా దుఃఖంలో మాకు ఆదరణ ఇవ్వండి అని. అది మాత్రం తినడం మానేసి డబ్బులు కూడా వాళ్ళకి ఎంతో కొంత, అరే ఇంత ఖర్చు పెట్టి ఉంటాం, ఇది ఉంచు, ఇది చేసుకో, ఈ ఖర్చును ఉంచని మనిషి ఒక 100 రూపాయలు ఇచ్చుంటే కనీసం ఆ కష్టంలో అయినా నీతో ఆనందించడానికి ఇష్టపడిన ఆ వ్యక్తికి స్వాంతం కలుగుతుందో కలగదా? తిరిగి ఇస్తాడనంటే బోల్డ్ పెట్టుబడి పెడతాం, రాదంటే ఎంగిల్ చేయి ఇసరం. మనిషి స్వభావం అలా ఉంటుంది. మీరు మంచిగా ఉన్నారు, ఎవరైనా చనిపోతే వెళ్ళి పరామర్శిస్తారు, వారు భోజనం పెడితే తింటారు, మంచిది. తినను అనే వారికి ఈ మాటలు చెప్తున్నాను. తినగలిగినప్పుడు మనకి ఏమీ అవ్వదు, 6 గంటలు పోతే నీ శరీరం నుంచి బయటకు పోద్ది. మనిషి అపోహ ఏం చెప్తుంది అని అంటే, ఎందుకో నేను మాకు అది అరగదు అంటారు. సాధారణంగా మనిషి జీర్ణ వ్యవస్థలో ఒక బ్లేడ్ వేసిన ఆమ్లము మన దాంట్లో ఉత్పత్తి అయ్యేది దాన్ని కూడా కరిగించగలదు. దీన్ని బ్లేడ్ని కూడా, అలాగని బ్లేడ్ మెంకండి చెప్తున్నాను, అంత శక్తివంతమైందని మన మన కడుపులో ప్రొడ్యూస్ అయ్యేది. చచ్చిపోయిన వాళ్ళు భోజనాలు ఏం వేస్తారండి? సున్నం వేస్తారా? మరేం వేస్తారు? అన్నమే పెడతారు. మన ఊర్లో ఫంక్షన్ అయితే వండినోడే అక్కడికి వెళ్ళి వండుతాడు. ఆయనే వండినోడు మారడు, వేసిన బియ్యం మారదు, కూర మారదు, ఏమీ మారవు. తిండి నీకు మాత్రం కడుపులో ఏదో మారిపోద్ది. ఏంటది? అది నీ అపోహ కాదా? మనిషి తన మైండ్కి చెప్పుకుంటే అలాగే జరుగుతుంది నిజంగా. కానీ నీ మైండ్కి చెప్పుకొని చూడు. ఎందుకనంటే, నాకు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళానండి, ఆయన దగ్గరికి వెళ్తేనే నాకు తగ్గుతుందండి. అవును, నీ బుర్రలో ఉంది అది. నీ బుర్రలో పోతే ఎవరి దగ్గరికి వెళ్ళి తగ్గుతుంది, మందు ఇస్తే డాక్టర్ అనేవాడు, అవునా కాదా? కొంతమందికి అది ఉండిపోద్ది, అక్కడికి వెళ్తేనే తగ్గుతుంది. నీ బాడీని అలా మనం తయారు చేసుకొని, నాకు ఎలాగైతేనే అవుతుందండి, ఎలాగైతే అవ్వదన్నట్టు నిజంగా అలాగే అవుతుంది. ఏది లేదు, ఆహారం దేవుడు నా శరీర బలం కోసం నియమించాడు, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నియమించాడు. ప్రభువా
నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, నా శరీరానికి బలం ఇవ్వండి, నీ కొరకు పనిచేయడానికి నాకు అన్ని విషయాల్లో ఆరోగ్యం దయచేయండి అని నువ్వు ప్రార్థన చేసుకుని తిను. ఏ ఆహారం అనే శరీరానికి హాని చేయడానికి వీలు లేదు. ప్రార్థన చేయటం ద్వారా ప్రతి ఆహారం ఏం చేయబడుతుందంటే పరిశుద్ధపరచబడుతుంది. ఈరోజు ఆలోచించి వాక్యం తెలిసిన మనం కొన్ని పనులు ఏం చేయడానికి ఇష్టపడం. ఎందుకు? తరతరాల నుంచి వస్తుంది, ఇంకా దారిలో ఆ నీటిలో మేము కొట్టుకుపోతాం. వాక్యంలో మాత్రం నేను అలా నాలో నీ వాక్యం వేరుగా పారింది, వేరుగా వ్యాపించింది అని చెప్తున్న లేఖనం మాత్రం పట్టుకోం. కానీ ఏది వేరుగా పాటిస్తాం? ఆచారాన్ని పాటిస్తూ ఉంటాం. ఆయన అంటాడు, మీరు ఆచార నిమిత్తం దేవుని ఆజ్ఞను నిరర్ధకం చేశారని. అంటే మీరు మీ ఆచారాలు పెట్టుకొని దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుని ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు అని చెప్తాడు. అవసరతను బట్టి మనిషి తన స్వభావాన్ని మార్చుకోకూడదు. యేసు ప్రభు తినగలిగిన ఆహారం చేయగలిగిన పరిస్థితి ఉన్నా అపవాది తను తొందర పెడుతున్నాడని చెప్పి తొందరపడిపోలేదు. అవసరత మనిషికి ఆహారము, వస్త్రము, ఇల్లు ఇవన్నీ అవసరతే. కానీ వాటి విషయంలో నేను దేవునికి సంబంధిగానే, దేవుని వ్యక్తిగానే ఉంటాను తప్ప నేనేదో నెరవేర్చుకోవాలని ఆశపడుతున్న నా హృదయపు ఆశను మాత్రం నెరవేర్చుకోవడానికి ఇష్టపడను. నేను దేవుని సంబంధిగా ఉంటాను, దేవుని వ్యక్తిగా ఉంటాను, దేవునికి సంబంధించిన వాడిగానే నేను ప్రవర్తిస్తాను అనేది మన అవసరత విషయంలో మనం చేయవలసిన పని, పరిస్థితి. ఈరోజు ఆలోచించండి, అవసరత విషయంలో కూడా ఎక్కడా కూడా నీ శరీరానికి కావాల్సినవన్నీ తీసుకోండి, కానీ అవసరత విషయంలో ఎదుటి వ్యక్తి దగ్గర మాత్రం చులకన అయిపోయే జీవితానికి మాత్రం, నిన్ను అవమానించే జీవితానికి మాత్రం ఏ రోజు కూడా ఎవరి దగ్గర కూడా ప్రవర్తించడానికి ఇష్టపడదు. ఒకరికి క్షేమం కలిగేలాగే మనం ప్రవర్తించాలి తప్ప ఒకరికి హాని చేసే ప్రవర్తన మనలో ఎక్కడ కూడా ఉండకూడదు. నాలుగోది ఏంటంటే అవసరత విషయంలో కొంతమంది ఏం చెప్తారు అని అంటే, ఒక ఆయన అంటున్నాడు ఏంటనంటే, పని చేస్తునేటప్పుడు నేను చాలా కష్టపడతాను, మా బాసు 10,000 ఇస్తాడు అని అన్నాడు. నేను అన్నాను, నెలకు జీతం ఎంత అని చెప్పారనంటే 10,000 అని చెప్పాడు. మరి 10,000 చెప్పిన తర్వాత 12,000 ఇస్తాడు, ఎంత ఇస్తారండి? ఇంత కష్టపడుతున్నా నాకు ఇవ్వలేదు అన్నాడు. నీ అవసరత, నువ్వు కష్టపడుతున్న దానికి ఓ రూపాయి ఎక్కువ ఇవ్వాలనుకుంటారు అనుకోరా? అది న్యాయమా కాదా చెప్పండి, ఒకసారి ఆలోచించి చెప్పండి. న్యాయమా కాదా? అది కష్టపడుతుందానికి ఓ రూపాయి ఎక్కువ ఇవ్వాలనుకోండి, న్యాయమా కాదా? న్యాయమా? మీరు వడబడిన దానికి ఓ రూపాయి ఎక్కువ ఇస్తే అన్యాయం అవుద్ది. ఎందుకు? రూపాయి తగ్గిస్తే ఒప్పుకుంటారు మీరు? ఇందాక రూపాయి ఎక్కువ ఇస్తే న్యాయమే అన్నోళ్ళు రూపాయి తగ్గించి పర్లేదు న్యాయం అని ఒప్పుకోవాలి కదా, ఒప్పుకుంటారా? దీనికి ఒప్పుకోరు కానీ దానికి ఒప్పుకుంటారా? లబ్ధి ఎప్పుడు మనిషి స్వభావం అంతేనండి. తే అని అంటేనే ఉంటుంది, కానీ ఇస్తాను తీసుకో అని అనడానికి అబ్బాయి దగ్గర జోబులను చెయ్య పెట్టలేరు. అవసరతను బట్టి నీ స్వభావం మర్చిపోద్దండి. అంటే ఇంట్లో మనకు అవసరతలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, మనకేమనిపిస్తుంది అని అంటే, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తే బాగున్నాను, కష్టపడ్డాను, నీతిగా చేశాను. లోకంలో చాలా మోసం చేస్తున్నారు, నేనేం మోసం లేకుండా చేశాను, అన్నీ కరెక్ట్గా నీట్గా మంచి సామాన్లు పెట్టాను. కొంతమంది ఉంటారండి, పని తెలిసిన వాళ్ళని వాళ్ళు మనం నమ్మి పిలుస్తామా, డూప్లికేట్ వస్తువులన్నీ తెచ్చేస్తాడు. పోగానే అంటాడు, అర్రే ఎంత మంచివి తెచ్చానండి అయినా మీకు పోయాయి అని అంటాడు. మనం ఏమనుకుంటాం, వీడు ఎంత మంచివాడో, మళ్ళీ నువ్వే చేయి బాబా అని చెప్పి మళ్ళీ ఇంకో 10,000 ఇస్తామని కొంతమంది తెలిసిన వాళ్ళే మోసం చేయడానికి కష్టపడుతూ ఉంటారు. కష్టపడు, ఒక వడబడిక మాట్లాడుకో, నేను ఎంతైతే చేస్తాను అని చెప్పు, నీతిగా ప్రతి పని చేయాలి, చేసి దానికి తగ్గిన వెల నువ్వు పొందుకోవాలి. చేసిన తర్వాత అతను ఇచ్చాడు, కృతజ్ఞతుడివి, వందనాలు బాబు అని చెప్పి తీసుకో. అంతేగాని ఇంత కష్టపడడానికి ఇంతేనా అనేది ఎప్పుడు కూడా నీ నీతికి, నీ శరీరానికి, నీ బలానికి దేవుని సంబంధిగానే నువ్వు బతుకుతూ ప్రతిదీ చేయాలి తప్ప నువ్వు ఎక్కువ ఆలోచించి ఎక్కువ ఆశపడి పాపం చేయడానికి ఎక్కువ కూడా ప్రయత్నం చేయొద్దు. కాబట్టి నీ అవసరతను బట్టి దేవునికి మహింకరంగానే, దేవుని సంబంధిగానే బతకడానికి ఇష్టపడాలి. నాలుగోది ఏంటంటే సమస్య బట్టి. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము
4వ వచనాన్ని చదువుతున్నాం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఇక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. పేజీ నెంబర్ 81, నూతన నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయం. ఇలా అంటున్నారు ఏంటంటే, ఒక ఊర్లో ఆయన వివాహానికి పిలబడిన తర్వాత ఒక సమస్య అక్కడ వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, ద్రాక్షారసం అయిపోయింది. ఈయన ఏదైనా చేయగలిగిన వాడని చెప్పి మరియమ్మ గారు ఆయన దగ్గరికి శిష్యులందరినీ పంపించారు. ఆయన అంటున్న మాట ఏంటనంటే, నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు. అంటే యేసుప్రభుకి ఏం తెలుసు? ఏం తెలుసని దాన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవచ్చు అంటే, ఆయన సమస్య ముందుగానే వస్తుందని తెలుసు, ఏం చెయ్యాలో కూడా అంతేనంటారా తెలిసింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, అమ్మ, నా సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు ఆలోచించండి, సమస్య వస్తే మనలో టెన్షన్ వస్తుంది రాదా? మీ పక్కన అడగండి, వస్తుంది రాదా టెన్షన్? కొంతమందికి చేతులు తడిసిపోతుంటాయి, కొంతమందికి చేతులు వణికేస్తూ ఉంటాయి, చేతులు పట్టుకుని ఇలా ఊగేస్తూ ఉంటారు. ఏమైందిరా అని అంటే, ఏం లేదు, ఇప్పుడు ఎలాగా ఇలా చేతులు నిలబడం, చేతులు తడిసిపోవడం, కొంతమంది చేతులు కాళ్ళలోంచి కూడా నీళ్ళు వచ్చేస్తుంటాయండి. పాపం వాళ్ళని నిలబడిన ప్రదేశం అంతా తడైపోతుంటుంది. సమస్య వస్తే మనుషులు ఆ రకంగా మారిపోతూ ఉంటారు, అలా అయిపోతూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది అని అంటే, దాని నుంచి బయటపడే దారి తెలియదు కాబట్టి కదా. సమస్య వస్తుంది నీ చేతిలో, ఎప్పుడంటే మన ఎదురుగా సింహం వస్తుంది, నీ చేతిలో గన్నం ఉందంటే భయపడతావా? ఏం చేస్తావు? ఫస్ట్ తీసి దాన్ని, నీ చేతిలో గనలేదు కాబట్టి కుక్క వచ్చిన ఏం చేస్తావు నువ్వు? అరిస్తే ఏదో సందులో దూరిపోదామని ప్రయత్నం చేస్తాం. సమస్యకి పరిష్కారం మన దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? నిమ్మలంగా ఉండడానికి ఇష్టపడతాం. నువ్వేమీ చేయలేవండి సమస్యకి, అప్పుడు టెన్షన్ పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వేమీ చేయలేనప్పుడు ఇంకెందుకండి టెన్షను? జరిగిందని జరగనివ్వండి, నేను ఎలాగ ఏం చేయలేను, దేవుడు తప్పించాడు, దేవునికి స్తోత్రం, తప్పించలేదు, దేవునికి స్తోత్రం చెప్పగలమా? నేను మారకుండా ఉండడం అంటే అదే. నేను చేయగలిగిన పని, సామర్థ్యం, ఏదైనా పరిస్థితి మన జీవితంలో దేవుడి చేత అనుమతించబడిన తర్వాత మనం ఎదురు చూడాల్సింది ఏంటంటే, ప్రభువా, నేను ఎలా ఎదుర్కోగలను, నేనేం చేయగలను అని దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టడం, కూర్చొని ప్రార్థన చేసి, ప్రభువా, నేను ఎలా ఎదుర్కోగలను, దీన్ని ఏం చేయగలను, నా ముందు ఈ పరిస్థితి ఉంది, నువ్వైతే ఇలా బతకమని చెప్తున్నావు, ఇలా నడవమని చెప్తున్నావు, నేను ఇది చేయలేకపోతున్నాను, ఏం చేయాలో చెప్పండి, ఎలా చేయాలో చెప్పండి అని ఏ రోజైనా వచ్చి మందిరంలో కనిపెట్టేవారు ఉన్నారా? ఎవరన్నా? లేదు. చెప్పే కంప్లైంట్లు ఏంటంటే, ఏటోనండి చేయలేకపోతున్నాం, అవ్వలేదు, ఇది దాటలేకపోతున్నాం, ఇది ముందుకు నడవలేకపోతున్నాం. చెప్పే మాటలు చాలా చక్కగా ఉంటాయి, కానీ నువ్వు చేయాల్సిన పని మాత్రం చేయడానికి ఇష్టపడరు. సమస్య వస్తుందని యేసుప్రభు ఎందుకు ముందుగా తెలిసింది అని అంటే, ప్రభా, నేను ఆ ప్రదేశానికి వెళ్తాను, నేనేం చేయాలి, నా పని ఏంటి, నాకు ఇవ్వబడిన ఆలోచన నేను ఎలా ఉపయోగించాలి, నా మాటలు నేను ఎలా ఉపయోగించాలి, నా క్రియ నేనేం చేయాలి, ప్రతీదీ యేసుప్రభు తెల్లవారి పెందల కన్నే లేచి దేవుని దగ్గర కనిపెట్టుకొని ఆ రోజంతా ఎలా బతకాలో నేర్చుకునేవాడు. ఈరోజు మనం చేయం. కానీ సమస్య వస్తే మాత్రం దేవుని దగ్గరికి వచ్చి, దేవుడు ఎందుకు ఇలా చేశానని అడుగుతాం. అరే, దేవుడి దగ్గరికి వస్తే నువ్వేం చేయాలో, ఎలా చేయాలో ప్రతీదీ నేర్పిస్తాడు. చెప్పలేదు, నువ్వు దాన్ని ఎదుర్కోవాలని ఇష్టపడతా ఉంటాడు, నువ్వు దాన్ని ఫేస్ చేయాలని ఇష్టపడతా ఉంటాడు. అంటే మనం దాన్ని ఎదుర్కొని దానిని అనుభవిస్తూ ఆ నొప్పిలో దేవుని కోసం ఎలా బతకాలని దేవుడు చూస్తూ ఉంటాడు. అంటే నొప్పించాలని దేవుని ఆలోచన కాదు, నిన్ను నొప్పించినప్పుడు నీలోంచి అసలు ఏంటో అసలైన విషయం బయటపడుతుంది, అంతే కదా. ఒకరు మనల్ని పొగిడేటప్పుడు మన నుంచి అసలైన విషయం బయటకు రాదు, ఒకరు మనం తిడితే మాత్రం మన నుంచి బయట అసలైన రంగు ఏంటో బయటపడిపోతుంది. అలాగా నీ హృదయంలోని సంగతులు తెలుసుకోవడానికి దేవుడు కొన్ని అనుమతించేటప్పుడు మనం దేవుని సంబంధిగా ఉంటామా, లోక సంబంధిగా మారిపోతామా అనేది తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. మొదటిది, వ్యక్తిని బట్టి ఏం చేయకూడదు, మనం మారిపోకూడదు. రెండోది, పరిస్థితిని బట్టి మారిపోకూడదు. మూడోది, అవసరం బట్టి. నాలుగోది, సమస్యను బట్టి మారిపోకూడదు. ఐదోది, పక్కలు చెప్పండి, ఇది చాలా కష్టమైంది, కానీ నువ్వు దేవుని సంబంధమని చెప్పే
చాలా దగ్గర దారి. ఏంటనంటే దేవుడు సైలెంట్ ఉన్నాడు అనుకోండి, నువ్వు ఎలా స్పందిస్తావో దాన్ని బట్టి నువ్వు దేవుని ప్రతినిధివా కాదో తెలిసిపోద్ది. దీన్ని బట్టి ఒక్కరు చెప్పండి, గుర్తుంటుంది. దేవుడు మౌనంగా ఉండిన దాన్ని బట్టి నేను స్పందించే తీరు నేను దేవుని సంబంధినా కాదా అని తెలియపరుస్తుంది. వివరిస్తాను, కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను, ఆలోచించడానికి, అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే ఇప్పుడు ఆయన ఆ చిన్నపిల్లడు ఉన్నాడు. చిన్నపిల్లడు ఉండేటప్పుడు ఆయన అక్కడే కూర్చున్నాడు. నేనేం చేశానంటే దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా చేయి పట్టుకుని ఇలా లాగాను. లాగి మనం ఒకటి వేసాను. వెంటనే ఏం చేస్తాడు పిల్లడు? గట్టి గరిసి ఇలా చూస్తాడు. వాళ్ళ చూసి ఏమనుకుంటాడు? ఏం చేయాలనుకుంటాడు? తాతయ్య చూడు పడుతున్నాడు ఏంటి అలా. ఆ ఎక్స్ప్రెషన్ అర్థం అదే కాదా? ఇంకోటి వేసాను. మళ్ళీ ఏంటి చేస్తాడు? నా చేతులను వదిలించుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తాడు. చేయరా? పరిగెత్తుకెళ్ళి ఆయన పట్టుకుందామని ప్రయత్నం చేస్తాడు. ఆయన కిక్కురు మనట్లేదు. మీకేమవుతుంది చెప్పండి? మనమే ఆ పొజిషన్లో ఉంటే, ఆ పిల్లడి పొజిషన్లో తాతి ఏం అనట్లేదు. కొడతన్నా సరే, తిడతన్నా, మరి నేను బాగుతున్నాను. అప్పుడు ఆ వ్యక్తికి తాతి మీద కలిగే అభిప్రాయం ఏముంటుంది చెప్పండి? నేను పెద్దోన్నామని మా తాతి సంగతి చెప్తాను అనుకుంటాడా? లేకపోతే తాతి గురించి అభిప్రాయం ఏంటి? ఈ నన్ను ఏం చేయడు? కీర్తన 42 కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నాను. ఇప్పుడు నేను అన్నాను కదా, పిల్లోడు ఎదురు చూసేటట్లు. ఏటి మా తాతయ్య ఏం చదువుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కిందన అంటాడు ఏంటనంటే 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగల్లో నా కన్నీళ్లు నాకు అన్నపానములు అయ్యాయి అంటున్నాడు. దేవుని కోసం ఎదురు చూసేటప్పుడు ఆ భక్తుడి యొక్క హృదయం ఎలా ఉంది అని అంటే, ఏటి అందరూ నన్ను చూసి పొడుస్తున్నారు నన్ను, ఏడు నీ దేవుడు, ఏటి నీ సంగతి ఎలా జరుగుతుంది, ఏటి మీ దేవుడు ఉంటే ఇలాగే చేస్తాడా, ఇంకెప్పుడు చేస్తాడు, ఇంకెలా చేస్తాడు, ఇంకెందుకు దేవుడు, మీకు దేవుడు, ఇలాంటి మాటలు వచ్చేటప్పుడు మనలోంచి వచ్చేది ఏంటో మనం దేవుని సంబంధమా కాదా అని చెప్పేస్తాం. అవునా కదా? ఇప్పుడు మనందరం స్నేహితులు అండి. మనందరం, మీ పక్కలు చెప్పండి, మనందరం ఫ్రెండ్స్ అని. మనందరం ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు మన పక్కోడు గురించి మనకి ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అవునా కదా? ఆ పక్కోడు అంటే ఒక ఇద్దరు నిలబడితే ఆ విషయం బాగా అర్థం. నువ్వు వెళ్ళరా తమ్ముడు. వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే, పొడుగు పొట్టి ఉన్నారులేండి, పెద్దోడు చిన్నోడు అయి ఉంటాడు. ఒక విషయాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం. వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అయితే ఈ పౌలు దగ్గరికి మన తమ్ముడు వచ్చి ఏం పౌలు గురించి మనోడు వచ్చి నాకు చెప్పాడు, పౌలు నువ్వు మంచివాడు అనుకుంటున్నావు కానీ ఎలాంటివాడు అంటే అని చాలా విషయాలు నాకు చెప్పాడు. నేనేం చేశానంటే వెళ్ళి, పౌలు నువ్వు ఇలాగంట అలాగంట అని అంటే, వెంటనే పౌలు ఏమన్నాడంటే, నా స్నేహితుడి గురించి నాకు తెలుసు, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. అలా కాదు, ఆడే చెప్పాడు నువ్వు ఎలాంటివాడు అని అంటే, చెప్పినా మా ఇద్దరు స్నేహం ఇంతే అన్నారనుకోండి. వీళ్ళిద్దరిలో మంచి స్నేహితుడు ఎవరు? వాళ్ళిద్దరిలో మంచి స్నేహితుడు ఎవరు? ఖచ్చితంగా ఎంత చెడు చెప్పనే ఆయన ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పినంత మాత్రాన మా ఇద్దరిలో స్నేహం శత్రుత్వంగా ఎప్పుడూ మారదు, నువ్వు అలా ఊహించొద్దు అని చెప్పాడు అనుకోండి,
చెప్పి నాకు బుద్ధి వచ్చేది రాదా? వీళ్ళని విడగొట్టలేం మనం అని అనిపిస్తూ ఉంటుంది. నిజానికి వాస్తవమే అయినా సరే వారి మధ్య ఉన్న బంధత్వాన్ని బట్టి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విడిపోదు. దేవునికి నీకు మధ్య ఆ సన్నిహిత్యం ఉందా? దేవునికి నీకు మధ్య సంబంధం ఉందా? కూర్చోండి. ఆ మంచి సంబంధం ఉందా? అపవాది ఎన్ని ఆలోచనలు నీ ముందు తీసుకొచ్చినా, ఎంతమంది వ్యక్తుల్ని వాడుకున్నా, అంటే మనల్ని బాగా క్లోజ్ అయిన వాళ్ళే వాడుకుంటారు. అందుకే వాళ్ళిద్దరి నుంచే పెట్టాను. మంచిగా మనం బాగా నమ్మేవారిని, ప్రేమించేవారిని మన దగ్గర పెట్టి కొన్ని మాటలు మనతో మాట్లాడేటప్పుడు ఛే అని హృదయం విరిగిపోయేలాంటి స్వభావం మనలో కలిగినప్పుడు, నాకు నా దేవుని గురించి తెలుసు. ఆ భక్తులు అంటారు చూడండి, నా ప్రాణము నాలో కృంగిపోతుంది. నా ప్రాణమా నీవు ఎలా కృంగుచున్నావు, నీవేళ తొందరపడుచున్నావు, ఆయన ఎందు నిరీక్షణ ఉంచాలని ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఈరోజు కొన్ని మాటలు కొంతమంది మాట్లాడినప్పుడు నీ ప్రాణం చివుక్కుమంటది, నీ రక్తం మరిగిపోతుంటుంది. కానీ దేవునితో తన సంబంధాన్ని తను అంటున్నాడు, దుప్పి నీటి కోసం ఎదురు చూస్తుందంట, తను తరుముతున్న వాటి నుంచి తప్పించుకోవడానికి. అలాంటి సందర్భాల్లో ప్రాణం కొట్టుమిట్టి ఆడుతునేటప్పుడు దేవుడు సహాయం చేయాలనుకోవడం తప్పంటారా, సబబే అంటారా? అలాంటి సమయాల్లో దేవుడు ఖచ్చితంగా సహాయం చేయాలి కదండి, మేలు చేయాలి కదండి. అయినా తన మాట ఏమంటున్నాడంటే, నేను దేవుని మీదే నా ఆశ నిరీక్షణ పెట్టుకుంటాను, తప్పిపోను అని అంటున్నాడు. దేవునికి ప్రతినిధిగా బతకడం అంటే అలా బతకడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి నీ పరిశుద్ధమైన ప్రవర్తన దేవుని సంబంధిగా ఉన్నావా లేదా అని పరీక్షించుకొని అలా బతకడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.